ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ తప్పులను ఒప్పుకో, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చునని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నెమ్మలించును అని యోనా ప్రవక్త ఆ ఓడలో ప్రయాణిస్తున్న ప్రజలతో మాట్లాడాడు. ప్రవక్త అయిన వాడు అనేక విషయాలను గ్రహిస్తాడు. ఈ తుఫాను ఎందుకు వచ్చిందో ఎరిగిన్న ప్రవక్త ఇక్కడ ఉన్నాడు. అటువంటి విషయాలను గ్రహించుకునేలాగున తను తాను ఆయన తగ్గించుకున్నాడు. భార్య యొక్క జబ్బుకు కారణం భర్త కావచ్చును, కానీ దానిని గుర్తించులాగున అతడు తగ్గించుకొనకపోవచ్చును. ఒక ఆమెకు జబ్బుగా ఉందని ప్రార్థన చేయమని చెప్పారు. మేమెంతో ప్రార్థన చేశాము, కానీ స్వస్థత రాలేదు. ఆమె భర్త పాపం వల్ల భార్యకు జబ్బు వచ్చినట్లు దేవుడు చెప్పాడు. కొన్నిసార్లు తల్లి పాపం వల్ల బిడ్డ జబ్బు పడటము చూస్తాము. భర్త తను తాను తగ్గించుకున్నందున చివరికి భార్య చనిపోయినది. ఆమె స్వస్థత కొరకు అతడు కొన్ని వేల రూపాయలు ఖర్చు చేశాడు. డబ్బును ఖర్చు చేయట ద్వారా ఒకడు తన ప్రేమను చూపించవచ్చు, కానీ విశ్వాసము సాధకం చేయట అక్కడ ఉన్నదా? లేదు. కాబట్టి మనం చేస్తున్న తప్పులను బట్టి మనం ప్రతిరోజు ఆయన సిలువను మోసుకుంటూ ఆయన వెంబడించే బిడ్డలాగా మన తప్పులను సరిచేసుకునే వారిలా ఉండాలి. ఓడ నావికులు అలలు అదుపు చేయాలని ఎంతో ప్రయత్నించినను పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. సాధారణంగా ప్రవక్తల పక్షాన దేవుడు ఉంటాడు కదా. అయితే ఇక్కడ ప్రవక్త యొక్క అవిధేయతను బట్టి దేవుడు అతనితో లేడు. అతడు దేవుని చిత్తంలో లేడు. దేవుడు చెప్పాడు కదా యోనా ప్రవక్తకి, నీవు దేవుని చిత్తంలో లేనప్పుడు నీవు పాపం చేసినట్లే దేవుని కాపుదల నీ దగ్గర నుండి తీసివేయబడుతుంది. యోనా ప్రవక్త ప్రయాణిస్తున్న ఓడ నాశనాన్ని తీసుకొని వస్తున్నాడు. నీ స్వంత కుటుంబానికే నీవు కష్టాలు తీసుకొని రావచ్చు. దైవభక్తి లేని ప్రజలతో నీవు స్నేహం చేయొచ్చు, నివసించాలని నీవు తీర్మానించుకొని ఉండవచ్చు. ఉద్దేశపూర్వకంగా నీవు ఆ స్థలాన్ని ఎంచుకున్నావు. లోతు అలా చేసి తన కుటుంబాన్ని నాశనానికి తెచ్చుకున్నాడు. దానియేలు సింహబోనులో ఉండినను దేవుని యందు భయభక్తులతో ఉన్నవాడు కాబట్టి, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నవాడు కాబట్టి తను క్షేమంగా ఉన్నాడు. దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా దావీదు మెడపై నడుచుచుండినను ఒక శోధన వచ్చింది, అతడు పడిపోయాడు. దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండి దానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు 10,000 మంది నీ గురించి ప్రార్థన చేసినాను, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. యోనా ప్రార్థన చేయలేకపోయాడు. అతడు నిద్రపోచుండినాడు. ఒక మహాపట్టణం నాశనం అవ్వబోతుందని దేవుడు తనకి వర్తమానం పంపించి ఆ పట్టణం నాశనం అవ్వకూడదని యోనా ప్రవక్తను పంపినప్పుడు తాను వెళ్ళక ఆ ఓడలో నిద్రించుచుండెను. 10,000 ఆత్మలు అవసరతలో ఉండవచ్చును. సువార్త వర్తమానము తీసుకుని వెళ్ళవలసిన వాడు నీవు ఒక్కడవే కావచ్చును. నాశనమగుచున్న ఆత్మలను వర్తమానంను తీసుకొని వెళ్ళుటకు నీవు సిద్ధపడి ఉన్నావా? ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ఈ లోకంలో. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఒక్క ఆత్మ నశించిన దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆత్మలు రక్షించుటలో భారంగా ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, నీకే వెళ్ళి నీ స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎంతోమంది గనులు, పెద్దవారు, పరిశుద్ధులు గతించిపోయినా కానీ ప్రభా, మేము ఏ పాటి వారం తండ్రి ప్రభా, అయా దేనికి పనికిరాని వాళ్ళం తండ్రి ప్రభా, అయా మమ్మల్ని సజీవులకులో ఉంచినందుకు నీకు కోట్లాది కొలది స్తోత్రాల తండ్రి ప్రభా. అవును తండ్రి, నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డల్లాగా ప్రభా మమ్మల్ని తయారు చేయమని అడుగుచున్నాను తండ్రి. నా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. అయా స్తోత్రార్హుడా, పూజార్హుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అయా నిరాకడ అతి సమీపంలో ఉందని ప్రభా, అయా జరుగుతున్న సూచనలను బట్టి, సూచక్రియలను బట్టి ప్రభా తెలియజేస్తున్నావు తండ్రి ప్రభా. ఏ ఒక్క ఆత్మ నశించడానికి ఇష్టం లేదు కదా ప్రభా. అయా పట్టుకోమని, అయా ప్రతి ఒక్క ఆత్మను పట్టుకోమని ప్రభా. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు పడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. ఈ దినమంతట్లో ప్రభా నీ కాపుదలు ఉంచమని ప్రభా. అయా మా పని పాటల్లో, మా ప్రయాణాల్లో నువ్వే తోడు నీడగా ఉండమని ప్రభా. అది
అతి వినయంగా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. నన్ను నేను తగ్గించుకొని పాదాల చెంత చేరి ఉన్నా తండ్రి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.